ఒక రొట్టె ఉద్యోగాన్ని ఇస్తుందా, పెళ్లి చేస్తుందా, సంతానాన్ని ఇస్తుందా, విదేశాలకు పంపిస్తుందా అంటే వినడానికి వింతగా ఉన్న దీన్ని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, రొట్టెల పండుగగా జరుపుకుంటున్నారు. నెల్లూరులోని బారాసాయి దర్గా దగ్గర ఈ రొట్టెల పండుగ జరుగుతుంది. స్థానికుల విశ్వాసం ప్రకారం యుద్ధంలో అమరులైన 12 మంది షాహిద్ల జ్ఞాపకార్థం ఇక్కడ దర్గా నిర్మించబడింది. ఇక్కడ భక్తులు కోరికలు నెరవేరితే కృతజ్ఞతగా రొట్టెలు పంచడం ప్రారంభించారు. అలా మొదలైన ఆచారం లక్షల మందికి విశ్వాసమైంది, మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఇక్కడ భక్తులు మా కోరికలు తీరితే వచ్చే ఏడాది రొట్టెలు పంచుతామని మొక్కుకుంటారు. ఖచ్చితంగా తీరుతుంది. మొక్కుబడిలో భాగంగా రొట్టెలు తీసుకొచ్చి అదే కోరికున్న భక్తులకు కానుకగా ఇస్తారు. ఇది సంగతి. ఈ పండుగలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసే పాల్గొంటారు. ఒక్కరు కూడా నీ కులమేంటి, మతమేంటి, ప్రాంతం ఏమిటి అని అడగరు. నీ కోరిక ఏమిటని మాత్రమే అడుగుతారు. అది నెల్లూరు రొట్టెల పండుగ స్పెషాలిటీ.